ప్రస్తుతం బయటికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ ఆటోలు, మోటార్ బైకులు, కార్లు వంటి ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా నంద్యాల జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత నెలకొంది. పెట్రోల్ పంపుల వద్ద వాహనదారులు గంటల తరబడి క్యూలో నిల్చుంటే తప్ప పెట్రోల్, డీజిల్ అందే ఎండ తీవ్రతలు కూడా అధికంగా ఉండడంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఎండలోనే క్యూలో నిలపాల్సి వస్తుంది. పెట్రోల్ దొరకక పలు వాహనాలు రహదారులపై నిలుపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. డీజిల్, పెట్రోల్ కొరత లేదంటూ జిల్లాలో అధికారులు ప్రజలను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు. ఎందుకు ఇక్కడి పెట్రోల్ పంపు వద్ద క్యూలో నిల్చున్న ప్రజలే నిదర్శనంగా ఉంది. పెట్రోల్ పంపు వద్ద అధిక సంఖ్యలో వాహనదారులు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయంగా మారుతూ ట్రాఫిక్ సమస్యలు కూడా ఇలాంటి పరిస్థితులను అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా వాహనాలు పెట్రోల్ లేక, డీజిల్ లేక రహదారుల పక్కనే నిలిచిపోవాల్సిన దుస్థితి కూడా నెలకొంటుంది.